రెగ్యులర్గా వాల్పేపర్ చూస్తూ ఉంటాము. ఎక్కువ శాతం చాలామంది 90% వాల్పేపర్స్ ఇస్తున్నారు. సో డిఫరెంట్గా ఇక్కడ ఒక ఆర్ట్ టైప్లో తీసుకున్నారు చూడండి ఫ్రేమింగ్ అంతాని. మంచి లగ్జరీగా ఉన్న ఒక 2 BHK హౌస్ అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాము. రెండు కూడా నార్త్ ఫేసింగ్ ఇల్లులే. ఇందులో ఒకటి చూడండి, ఇది కార్నర్ అయితే రావడం జరుగుతుంది. నార్త్ సైడ్ వెస్ట్ సైడ్ రోడ్తో కార్నర్లో ఒకటి రావడం జరుగుతుంది. సో ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఎక్కడుంది, ఏంటి, ఇలా అన్నీ కూడా చెప్తాను వీడియోలో. పూర్తిగా చూడండి వీడియో అనేది. హౌస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది. సో మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక గార్డెన్ ప్లేస్ అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా రైట్ సైడ్ దానికి ఎలివేషన్ కలర్స్ అయితే వేయలేదు. కస్టమర్కి ఏం కావాలి ఏంటి అని చెప్తే ఆ కలర్స్ వేద్దామని చెప్పేసి ఆ హౌస్కి అయితే కలర్స్ అయితే వేయలేదు, పెయింటింగ్స్ అనేవి. ఇది మొత్తం అంతా కూడా 166 గజాలు వస్తుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక 3.47 సెంట్స్ వస్తుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 20.8 అంకణం అయితే వస్తుంది. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియానే. మంచి స్పేషియస్గా అయితే ఇచ్చారు. ఈశాన్యం మూలన బోరు 2 ట్యాప్ పాయింట్స్ అయితే వచ్చేసాయి. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. సో కార్ ఒకటే కాదు, మనం అవసరం అయితే కనుక ఇక్కడ చూడండి, మెట్ల పక్కన చూడండి ప్లేస్ని చూసారు కదా, ఇక్కడ ఒక 2 బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈస్ట్ సైడ్ కూడా పర్లేదు, ప్లేస్ అనేది ఒక 2.5 అడుగులు వదిలేశారు. ప్లేస్ అనేది 2.5 ఫీట్ అట్లా అయితే ఉంటుంది. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇది. మీకు హౌస్ కొలతలు చెప్పలేదు. హౌస్ కొలతలు వచ్చేసరికి 25x60, 25 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడవు అయితే ఉంటుంది. నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది. సో డోర్ తీయగానే మనం స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము. రైట్ సైడ్ మొత్తం అంతా కూడా ఫ్రేమింగ్ డిజైన్ ఇచ్చేసారు. ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా వాల్పేపర్ చూస్తూ ఉంటాము. ఎక్కువ శాతం చాలామంది 90% వాల్పేపర్స్ ఇస్తున్నారు. సో డిఫరెంట్గా ఇక్కడ ఒక ఆర్ట్ టైప్లో తీసుకున్నారు చూడండి ఫ్రేమింగ్ అంతాని. అండ్ టాప్లో జిప్సమ్, PVC రెండు కూడా ఇంక్లూడ్ అయ్యి సీలింగ్ అయితే ఇచ్చేసారు. సో లోపలైతే హాల్ అయితే ఇచ్చేసారు. ఇదిగోండి, ఇదంతా కూడా హాలే. కొలతలు అయితే చెప్పట్లేదు, అంటే టేప్ తీసుకెళ్ళకపోవడంతో కొలతలు అయితే తీసుకోలేదు. దానివల్ల కొలతలు అయితే చెప్పట్లేదు మీకు. బట్ మొత్తం అన్నీ కూడా స్పేషియస్గానే వచ్చాయి. ఇది టీవీ యూనిట్ ఇది. ఈ హౌస్ చూస్తున్నప్పుడు మీకు ఆ హౌస్ కూడా ఎట్లా ఉంది ఏంటి అని కూడా చూపించాలి కదా. సో దానికి సంబంధించిన క్లిప్స్ కూడా వీడియో మీద స్క్రీన్ మీద ఇస్తున్నాను. అంటే టైం వేస్ట్ కాకుండా ఇది సపరేట్ హౌసెస్ టైప్లో షూట్ చేయకుండా దానికి సంబంధించిన క్లిప్స్ కూడా దీంట్లో పెడుతున్నాను, చూసుకుంటూ ఉండండి. సో అది హాల్ అది. సో హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి నెల్లూరులో ఉంటుంది. నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక గుడిపల్లిపాడు ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇది. సో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక 7 కిలోమీటర్స్ లోపే ఉంటాయి. మనం బైక్ మీద, కార్ మీద వెళ్ళినా కూడా ఇంచుమించు ఒక పావు గంటలో వెళ్ళిపోవచ్చు. సో కొంచెం ముందుకు రాగానే మనకి చూడండి ఆగ్నేయ మూలన కిచెన్ అయితే ఇచ్చేసారు. అదే సౌత్ ఈస్ట్ కార్నర్లోని. సీలింగ్ జిప్సమ్ సీలింగ్. అండ్ పూజా రూమ్ కూడా ఇచ్చారు చూడండి పక్కన. ఇంకా డోర్ ఫిట్ చేయలేదు. ఎవరైనా పర్టికులర్గా అంటే క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ తీసుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించిన దేవుడు విగ్రహం ఫొటోస్ ప్రింటెడ్ డిజైన్లు ఇద్దామని చెప్పేసి డోర్స్ అయితే పెట్టలేదు. ఇంకానే గ్లాస్ డోర్స్ ఆ టైప్ వస్తాయి కాబట్టి అదొకటి ఫిట్ చేయలేదు. అండ్ ఇదంతా కిచెనే ఫ్రెండ్స్. ఇది కూడా మంచి స్పేషియస్గా అయితే వచ్చింది చూడండి. కలర్స్ బాగున్నాయి ఇక్కడ మనకి చూసుకోండి. ఇది వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ షేడ్ ఇది. అండ్ వాల్ యూనిట్లో బ్యాక్ సైడ్ వామ్ లైటింగ్ ఇవ్వడం వల్ల లుక్ అనేది ఇంకా బాగా కనపడుతుంది. సో ఈ బాస్కెట్స్ దగ్గర యూజ్ చేసింది చూసారా, లామినేట్ మొత్తం అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్ ఇది. అండ్ ప్రొఫైల్ టైప్ అయితే ఇచ్చారు హ్యాండిల్స్ అనేవి. సో మొత్తానికి కిచెన్ అయితే చూసారు, చాలా స్పేషియస్గా అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు ఒక 14 ఫీట్ వరకు లెంత్ అయితే ఉంటుంది. ఇది విడ్త్ వచ్చేసరికి ఒక 10.5 ఫీట్ వరకు ఉంటుంది. అండ్ ట్యాప్స్ కూడా ఫ్లెక్సిబుల్ టైప్ ఇవి. ఎటు కావాలంటే అటు, అంటే మెయిన్ కార్నర్స్ కొంచెం క్లీనింగ్ చేసుకునే టైంలో ఈజీగా ఉంటుంది. సో ప్యూరిఫైర్కి సంబంధించిన ట్యాప్ పాయింట్ అది. అండ్ మనకు కావాలంటే చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు. చిమ్నీకి సంబంధించిన ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అండ్ ఈ పార్టీషన్లో చూసారా ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వల్ల లుక్ మారింది. రెగ్యులర్ టైప్ అయితే కనుక నార్మల్ ప్లెయిన్గా వదిలేస్తున్నారు. వీళ్ళు ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు చూడండి పార్టీషన్స్లోని. సో మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో బాగుంది, ఇది ఎంబోస్ టైప్ అయితే ఉంది. PVC షీట్ ఇది బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. లుక్ అనేది దూరం నుంచి చూస్తున్నప్పుడు ఏదో మనకి డిఫరెంట్గా కనపడుతుంది. ఇది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఫ్రంట్ చూసుకున్నట్లయితే వార్డ్రోబ్ ఇచ్చేసారు.
సీలింగ్ కూడా మనకు ఒక లైన్స్ ఫార్మాట్ డిజైన్ ఇచ్చారు చూడండి. ఇది టీవీ యూనిట్. ఇది పక్కనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసారు. బాగుంది డ్రెస్సింగ్ టేబుల్ కూడా, ఏదో చిన్నగా ఇచ్చామన్న టైప్ కాకుండా మంచిగా ఉంది చూడండి, పెద్దగానే ఇచ్చారు. అండ్ అంతా కంప్లీట్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ థీమ్లోనే వచ్చింది రూమ్ మొత్తం మ్యాక్సిమం. సో ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఈ ఫినిషింగ్ కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్, బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ యూజ్ చేశారు. ఇక్కడ ప్లెయిన్ కలర్స్ ఇవి. లోపల సిమెంట్ బల్డ్ ఇచ్చేసారు. దీని కోల్ని వెస్ట్ సైడ్ మాత్రమే విండో ఇచ్చారు, అదిగోండి. అండ్ ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. గుమ్మాలు కూడా గ్రాంట్ యూజ్ చేశారు, చెదల పట్టువి ఇవి. అండ్ లుక్ వైస్గా కూడా చాలా బాగుంటాయి. సో ఇది బాత్రూమ్. ఇది వచ్చేసరికి 5x7 సైజులు అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న బాత్రూమ్ అనేది. బాత్రూమ్స్ రెండు కూడా పెద్దగానే ఇచ్చారు. సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ ఇది. సో నెల్లూరు మ్యాక్సిమం ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, యూజ్ చేసిన లోపల టైల్స్ కానీ, అండ్ అట్లాగే మనకి ఒక్కొక్క బెడ్రూమ్స్లో మెయిన్ పర్టికులర్గా చెప్పాలంటే పక్కగా టీవీ యూనిట్ ఒకటి, అండ్ అట్లాగే ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఒకటి పక్కగా చేస్తున్నారు, మెయిన్ పర్టికులర్గా ఈ నెల్లూరు సరౌండింగ్స్లోని. సో ఇది అంతా కూడా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హాల్. ఇది దీనికి ఆపోజిట్గా చూసుకున్నట్లయితే కనుక ఒక డోర్ ఇచ్చారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్. అది పదని చూపిస్తాను అది కూడా. సో రూమ్స్ అయితే మాత్రం మనకి ఆ రూమ్కి ఈ రూమ్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, మనకి రెండు కూడా బాగానే ఇచ్చారు. అండ్ కాకపోతే ఏంటంటే ఇందులో ఎక్స్ట్రాగా బెడ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. అండ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, బెడ్ బ్యాక్గ్రౌండ్ చూడండి, మొత్తం అంతా కూడా ఒక ప్రొఫైల్ టైప్లో తీసుకున్నారు. లైటింగ్ కార్నర్స్లోని సెంటర్లో ఒక డిజైన్ అయితే వచ్చేసింది. అండ్ టాప్లో సీలింగ్ ఇదిగోండి. సో ప్రైస్ అయితే ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి 25 అడుగులు వెడల్పు ఉంటుంది, 60 అడుగులు పొడవు అయితే ఉంటుంది. నార్త్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ ఎట్లా ఉంటుందో పక్కన హౌస్ కూడా సేమ్ ఇదే సైజులతో ప్లానింగ్ ఇట్లానే ఉంటుంది. ఇంటీరియర్ కొంచెం మారుతుంది అంతే. ప్రైస్ వచ్చేసరికి 65 lakhs చెప్తున్నారు, 65 లక్షలు చెప్తున్నారు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి. ఇది నెగోషియబుల్ ఉంటుంది, అంటే తగ్గిస్తారు, మాట్లాడవచ్చు మీరు. సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం కదా, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎప్పుడైతే వద్దాం అనుకున్నారో ఒక రోజు ముందు కాంటాక్ట్ అయితే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ సిమిలర్ ఉంటుంది. ఆ బాత్రూమ్ ఎట్లా ఇచ్చామో యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అట్లానే ఉంటుంది. అండ్ ఈ పక్కన వాష్ బేసిన్. ఇది ట్యాప్స్ ఇవన్నీ కూడా ఈ పక్కన ఇచ్చారు. సో ట్యాప్స్ కూడా చూసుకోండి, చూపిస్తున్నాను. క్యామెల్ కంపెనీ ఇవి. అండ్ సూట్స్ కానీ అన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు. పదండి ఒకసారి బయటకి అయితే వెళ్దాం మనం. సో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇన్ కేస్ మీది ఏదైనా హౌస్ ఉండి కానీ లేదంటే ఏదైనా ఫ్లాట్ ఉండి కానీ ఇట్లాంటివి సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. పదండి బయటకి అయితే వెళ్దాం మనం. అమౌంట్ అయితే తగ్గిస్తారు ఫ్రెండ్స్, ఇది ఫిక్స్డ్ అయితే ఏం కాదు. ఫ్రంట్ రోడ్ కూడా 33 feet రోడ్డు, డ్రైనేజ్ కూడా ఉంది దీనికి. అండ్ మిడిల్ ల్యాండింగ్ కింద చూసుకున్నట్లయితే కనుక ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. ఇదిగోండి ఒకసారి చూపిస్తాను చూసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ప్రస్తుతానికి కొన్ని మెటీరియల్స్ అయితే ఉన్నాయి, అందుకే పూర్తిగా చూపించట్లేదు. పదండి పైకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. మొత్తం స్టెప్స్ చూసారా, గ్రానైట్ ఫ్లోరింగ్తో తీసుకున్నారు. అండ్ టైల్స్ కూడా యూజ్ చేశారు. అండ్ రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్ ఇది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది, మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో కార్నర్లో ఒక ట్యాంక్ ఇచ్చేసారు, వాటర్ ట్యాంక్ అనేది. ఒకసారి ఫ్రంట్ రోడ్ కూడా మీకు చూపిస్తున్నాను చూసుకోండి. స్లాబ్ కూడా ఇచ్చేసారు మిడిల్ ల్యాండింగ్ టాప్లోనే. సో ఇది ఓవరాల్గా వీడియో వచ్చేసరికి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.